ఇక సభ నుంచి మధ్యలో బయటకు వెళ్లే అంశంపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్పై ఆర్థిక మంత్రి యనమల సమాధానం మొదలయ్యే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ బయటకు వెళ్లిపోయారు. దీన్ని తప్పుపట్టారు యనమల. సమాధానం వినడం ఇష్టం లేకే వెళ్లిపోయారా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన జగన్ కొత్త సంప్రదాయాలను మీరు పాటిస్తే తాము పాటిస్తామని వ్యాఖ్యానించారు. మీ నాయకుడు బాయ్కాట్ చేసినట్ట, లేకపోతే పనుండి వెళ్ళిపోయినట్ట? కాదండి, పనుండి వెళ్ళిపోయినట్ట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట? ఇలా చూపించిపోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష. మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు, ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష. కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తా. నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా. ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆయన మనసులో ఉన్నది చెప్పడం లేదు అధ్యక్ష. ఆయన కావాలనే బయటకు పోయాడు. ఇంచేత నేను లేవగానే ఆయన బయటకు పోతున్నారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఆయనతో పాటు నలుగురు పోయారు. పోవడం అనేటువంటిది ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అని అంటున్నా. మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష, ఏమంటారో. కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఏదేమైనప్పుడు కూడా వచ్చారు, చాలా సంతోషం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడాను, దానికి రిప్లై ఇచ్చేటప్పుడు క్లారిఫికేషన్స్ నేను అడగాను, పద్ధతి అది. బడ్జెట్లో మాట్లాడింది ఎవరు అధ్యక్ష? రాజా మాట్లాడాడు, సురేష్ మాట్లాడాడు. మీరేదైనా అడిగితే క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సింది ఎవరు అధ్యక్ష? రాజా ఇవ్వాలా, సురేష్ ఇవ్వాలా? దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పనయ్యా? నాకు అర్థం కాలంలా. నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా. ఏమా ఇది? వినేవాడుంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా, వినేవాడుంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఏదైనా హద్దు పొద్దు ఏదైనా ఉండాలి అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు బయటపడ్డాడు అధ్యక్ష. ఏం చేద్దంటే నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు హౌస్లో అని అంతే కదా అధ్యక్ష. నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు, మా వాళ్ళు చూసుకుంటారు పని. వాళ్ళందరూ చాలా బయటపడ్డారు. ఆయన దీనికి వెళ్ళలేదు అధ్యక్ష. ఆయన బయటకు పోయాను, ఆయన మాటలోనే చాలా స్పష్టంగా చెప్పారు. నాతోటి పని లేదు కాబట్టి నేను బయటకు పోయాను, అంచేత మీరు చూసుకోండి అంటారు. అది కాదు అధ్యక్ష పార్లమెంట్ ప్రాక్టీస్లో. అంచేత మీ ముఖం చూస్తామంటే మాకు ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఉండమన్నాం తప్ప మీరేదో పోతే మాకు ఆనందంగా సమాధానం చెప్పేసుకోవచ్చు అని కాదు. కొద్దో గొప్ప లాజిక్, కొద్దో గొప్ప రీజనబిలిటీ అనేది కాస్త కూస్తూ కనిపిస్తుందని ఆశించా. చివరికి ఆయన ఆన్సర్ చూసిన తర్వాత ఆ రెండూ లేవు అని అర్థం అవుతా ఉంది. ఆయనకు నిజంగా దేవుడే కాపాడాలి అధ్యక్ష. సీఎం గారు తన మనవడి పుట్టినరోజు కోసం హైదరాబాద్కి ఇవాళ రిప్లై ఇస్తా ఉన్నప్పుడు పోయిన పరిస్థితుల్లో గౌరవనీయులైన మంత్రి గారు తన వీపు తనకు కనపడదు అన్నట్టుగా ఈ మాదిరిగా మాట్లాడడం ధర్మమేనా అన్నది తన మనస్సాక్షిని తాను అడగమని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్నా.